కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గారు అనదు నిన్ను. ఎందుకంటే ఒక రెస్పెక్ట్ లేని వ్యక్తివి మీరు. గారు అనే వర్డ్ అనేది ఇంకోసారి అనం. ఈ కాంగ్రెస్ నుంచి చెప్తున్నాం, నేను గారు అనే వాడు నీకు రెస్పెక్ట్ వాడు ఇయ్యం. ఎందుకంటే వయసులో పెద్ద అయిన షబ్బీర్ గారు, 40 సంవత్సరాల చరిత్ర ఉన్న షబ్బీర్ గారిని ఒకరి వాడు వీడు ముసలి నక్క ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నావు రమణారెడ్డి, ఖబర్దార్ తెలియజేస్తున్నాం. ఎందుకంటే కామారెడ్డిలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం షబ్బీర్ గారి ద్వారా ప్రజలందరికీ తెలుసు, కామారెడ్డి పబ్లిక్ అంతా. దాంతో పాటు ఎన్నో శాశ్వతమైన పనులు తీసుకొచ్చిన మా షబ్బీర్ గారిని ఒక విధంగా విమర్శ చేస్తూ మాట్లాడుతున్నాం. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే, ఒక వయసులో పెద్దోళ్ళని రెస్పెక్ట్ ఇచ్చినాం. నీకు ఒక ఎమ్మెల్యే పదవిలో ఉండి నీకే రెస్పెక్ట్ లేకుండా ఒక పెద్ద మనుషులు మాట్లాడుతుంటే నీకు ఎవరు రెస్పెక్ట్ ఇయ్యని అవసరం లేదుగా. అది గుర్తుపెట్టుకో రమణారెడ్డి. నువ్వు అంటున్నావు కదా ఏదో షబ్బీర్ గారి చరిత్ర చెప్తున్నావు. షబ్బీర్ గారి చరిత్ర నీకు ఏం తెలుసు, కామారెడ్డి ప్రజలకు తెలుసు. షబ్బీర్ గారు శాశ్వతమైన పనులు, కామారెడ్డిలో మండలానికి 2 చొప్పున సబ్ స్టేషన్లు, అలాగే ప్రాణాయత చేవల్ల వాటర్ శాశ్వతమైన పనులు తీసుకొచ్చిన ఘనత షబ్బీర్ గారిది ఉన్నది. అంటే నీలాగా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కాదు, ఢిల్లీతో సంబంధం ఉన్న వ్యక్తి షబ్బీర్ గారు ఉన్నారు. అప్పుడే రాజశేఖర రెడ్డి పీరియడ్ ఉన్నప్పుడే ఎన్నో రకాలైన మంత్రి పదవులు చేసిన వ్యక్తి, అనుభవజ్ఞుడు షబ్బీర్ గారు. అలాంటి వ్యక్తిని నువ్వు దూషించే విధంగా అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకరమైన పదాలు యూజ్ చేస్తున్నావు. జాగ్రత్త చెప్తున్నాం. నువ్వు బట్టలు తీసే కొడితే ఎంబడబడతాను చెప్తున్నావు కదా, నీకు దగ్గరలో ఉంటది. కామారెడ్డి ప్రజలు నిన్ను బట్టలు తీసి పరిగెత్తిస్తారని నీకు తెలియజేస్తున్నాం రమణారెడ్డి. ఎందుకంటే ఒక వయసును కూడా చూడకుండా ముసలి నక్క, నీ తండ్రి ముసలోడు కాలేడా? నీ తండ్రి కూడా ముసలి నక్క. ఇట్లాంటి వాటి యూజ్ చేస్తే నువ్వుకుంటావా? కామారెడ్డికి తండ్రి లాంటి వాడు షబ్బీర్ గారు. అట్లాంటి వ్యక్తిని ముసలి నక్క, వాడు వీడని పదాలు యూజ్ చేస్తావా? ఖబర్దార్ రమణారెడ్డి. ఇంకొకసారి నువ్వు వ్యాఖ్యలు వెంట తీసుకెళ్ళవనుకో నీకు రోజు నీకు ఎట్లా చేస్తాం. ఏమో ఎపిసోడ్ చెప్తున్నావు, ఇదేమో సీరియల్ అనుకుంటున్నావు. ఎపిసోడ్ సెకండ్ ఎపిసోడ్ లో చెప్తా, థర్డ్ ఎపిసోడ్ చెప్తా. సస్పెన్స్. నీ చరిత్ర అందరికి తెలుసు, కామారెడ్డి ప్రజలకు. 2004లో 4వ స్థానం వచ్చినావు. కౌన్సిలర్ గెలవలేని వ్యక్తివి నువ్వు. కౌన్సిలర్ గెలవలేని 4వ వ్యక్తిగా వచ్చినావు అశోక్ నగర్. మాకు తెలియదా? మేము కూడా డిగ్రీ కాలేజ్ ప్రెసిడెంట్ చేస్తున్నాం ఇండస్ట్రీ 2004లో. అప్పుడు 4వ స్థానం వచ్చినావు. నీ స్థానం ఏం తెలియదా? మేము ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుతున్నావు. నీ ఎడ్యుకేషన్ మాకు తెలియదా? మేము కూడా డిగ్రీ పీజీ చేసిన స్టూడెంట్ మేము ఉన్నాము. నీ ఎడ్యుకేషన్ తెలుసా? డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వ్యక్తివి నువ్వు. రెగ్యులర్ చేసినావు చదువు ఏమన్నా? ఇంట్లో కూర్చొని నక్కలు చూసుకుని రాసుకుని పాస్ అయిన వ్యక్తివి నువ్వు. బాగా మాటలు నేర్చుకున్నావు. పబ్లిక్ ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి, పబ్లిక్ లకు ఇలాంటి అబద్దాలను నిజాలుగా చూపించాలనే ఉద్దేశం, అవి మాత్రం కరెక్ట్ చేస్తున్నావు. కానీ మిగతా ఏం లేవు. కామారెడ్డి పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు, అన్ఎడ్యుకేటర్స్ కాదు. అందరు మెచ్చుడుగా ఉన్నారు కామారెడ్డి పబ్లిక్ కూడా. ఎవరు ఏం చేశారు కామారెడ్డి పట్టణానికి, నియోజకవర్గానికి అని ప్రతి ఒక్క కామారెడ్డి ప్రజలకు తెలుసని తెలియజేస్తున్నాం. అలాగే రమణారెడ్డి, ఇంకో నువ్వు చెప్తున్నావు కదా ఏమో చేస్తా, ముందు చేస్తాను. నువ్వు ఎమ్మెల్యే గెలిచింది ఈ పంచాయతీ లొల్లీలు పెట్టుకుని షబ్బీర్ గారి మీద విమర్శించడానిగా ఈ కామారెడ్డి ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించింది. కామారెడ్డి అభివృద్ధి గురించి ఇంత నీ ఒంటెత్తు పొగడలు, నీ అహము, నీ మాటల్లో కనబడుతుంది నీ అహము, నీ ప్రవర్తనలో కనబడుతుంది, నీ బిహేవియర్ లో కనబడుతుంది నీ అహము. ఇదా నువ్వు చేసేది? ప్రజలకు ఇదా నువ్వు ఉంచేది? డెవలప్మెంట్ అన్నావు. ప్రజలకు ఆ గుళ్ళకిచ్చిన, బళ్ళకి కడుతున్నా, హాస్పిటల్ కడుతున్నా, 150 కోట్ల పెట్టుబడి కామారెడ్డిని వివిధ రకాల డెవలప్ చేస్తా ఏమో ఎప్పుడో మొత్తం నీ మేనిఫెస్టోలు ఉన్నాయి. ఎప్పుడు కానీ ఇప్పటికీ మేము తీయలేం. ఇక తీస్తాం నీకు రేపటి నుంచి నీ మేనిఫెస్టోలు. ఏమేమి పెట్టినామో ఒక్కడన్నా నెరవేర్చినావా? 2 సంవత్సరాల దగ్గరికి వస్తున్నది. ఒక్కడన్నా నీ లైఫ్ లో ఇప్పటిదాకా ఏమైనా అభివృద్ధి పథకం చేసినావా? నిర్మల్ ఎమ్మెల్యేని చూసి బుద్ధి తెచ్చుకో. ఆయన కూడా బీజేపీ ఎమ్మెల్యేనే కదా, ఆయన చూసి బుద్ధి తెచ్చుకో. ఒకసారి నిజామాబాద్ ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకో. ఆయన కూడా 1000 కోట్ల నిధులు ఇచ్చిండు మా రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ గవర్నమెంట్ అని చెప్తున్నాడు గౌరవంగా. ఆ ఉన్నది చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడైనా సెక్రటేరియట్ లా పోయి సీఎం రేవంత్ రెడ్డి గాని, షబ్బీర్ గాని, ఇంకా మినిస్టర్స్ ఏమైనా కలిసినావా? మా కామారెడ్డికి నిధులు కావాలి, గిన అభివృద్ధి కావాలి, ఒక హాస్పిటల్ కావాలి, ఒక కాలేజీ కావాలి అని ఎప్పుడైనా అడిగినావా? అహం, ఆ మాట, నీ ప్రవర్తన, నేను పెద్ద బాగా మేధావిని అనుకుంటున్నావేమో. జాగ్రత్త. నీ అన్ని తెలుసు పాతకాలం. ఈ కామారిలో పబ్లిక్ నువ్వు ఏపీ నీ ఈ పాత కథలు లేవో తెలియదు అనుకుంటున్నావా? ఏపీ డ్రగ్స్ అది మెడికల్ ఎంత ముచ్చినావో తెలియదు అనుకుంటున్నావా? ఎన్ని కోట్లు తీసుకున్నావు, వాళ్ళకి ఎంత నష్టం చేసావు ఏపీ డ్రగ్స్ వాళ్ళకి మాకు తెలియదా?
ఇంకా చాలా ఉన్నాయి చెప్పుతుంటే పోతున్నా రమణారెడ్డిని గురించి. తీస్తాం మేము కూడా రేపటి నుంచి నీది. ఇప్పటిదాకా ఎందుకంటే ఇప్పుడు రాజకీయ పరంగా ఎందుకు మన కామారెడ్డి డెవలప్ కావాలి, ఒక మర్యాద ఇచ్చిన మనుషులు అని చెప్తున్నావు కదా రమణారెడ్డి. నీ ఎపిసోడ్ మేము కూడా స్టార్ట్ పెడతాం రేపటి నుండి. ఎపిసోడ్ అండ్ ఎపిసోడ్ ఇదేమో సీరియల్ అనుకుంటున్నావా? నిజ జీవితం ఏదో సల్మాన్ ఖాన్ లాగా, ఏ బాలకృష్ణ లాగా చేతి ఇట్లా దించుకుంటా ఇట్లా మిసాలు దింపుకుంటా ఏం సినిమా అనుకుంటున్నావా ఈ లైఫ్? రమణారెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు శబరిలాల్ గారిని అనే ముంగట. తండ్రికి వయసుతో ఉన్న వ్యక్తిని, ఒక కామారెడ్డి అభివృద్ధి డెవలప్మెంట్ చేసిన వ్యక్తిని నువ్వు విమర్శిస్తున్నావా? జాగ్రత్త రమణారెడ్డి. ఇంకా ఉన్న నీ ఎపిసోడ్స్ అంటున్నావు కదా, నీకు చూస్తాం ఎపిసోడ్స్ అనేది ఏందో. మాకు ఎవరో చెప్తే వెళ్ళాం. మేము కార్యకర్తలుగా, కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా, శబరివారి అభిమానిగా మేము ఇంకా ఉన్నాం. మేమేం చిన్నపిల్లలం మేము కావు, మేము చదువుకున్న వాళ్ళం, మేము కూడా ఎడ్యుకేటెడ్ వాళ్ళం. వాళ్ళ పేరు తీస్తున్నావు కదా, శబరి సాబ్ దగ్గర ఉన్నాం మేమందరం. జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నీ ఎపిసోడ్ రేపటి నుంచి చూస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. ఇంకొకసారి శబరిలాల్ గారి మీద అనిష్ట వ్యాఖ్యలు వాపస్ తీసుకోలేవనుకో, విరమించుకోలేవు ఒక వ్యాఖ్యలను, నీకు తగిన బుద్ధి చెప్తాం. రేపటి నుంచి స్టార్ట్ పెడతాం. నీ తడాక ఏందని చూస్తాం. ఖబర్దార్ రమణారెడ్డి.